all, ఎలా ఉన్నారు అందరూ? I hope you all doing great. Welcome to my channel English Path with Adarbi. మనకి ఇంగ్లీష్ గ్రామర్లో టెన్సెస్ అనేది చాలా ఇంపార్టెంట్. టెన్సెస్ అనేది ఇంగ్లీష్ గ్రామర్లో ఒక మెయిన్ రోల్ అనేది ప్లే చేస్తుంది. మనకి ఈ టెన్సెస్ వస్తేనే మనం యాక్టివ్ వాయిస్, పాసివ్ వాయిస్, డైరెక్ట్, ఇండైరెక్ట్ ఈ గ్రామర్ అనేది ఈజీగా చేయగలుగుతాం. సో అందుకే మనం టెన్సెస్ అనేది చాలా క్లియర్గా, చాలా నీట్గా, డౌట్ లేకుండా ఈజీ మెథడ్లో ఈరోజు నేను మీకు టీచ్ చేయడం జరుగుతుంది. సో నేను మీకు చాలా అర్థమయ్యే విధంగా టీచ్ చేయడానికి ట్రై చేస్తాను. లెట్ మీ టీచ్. ఈ టెన్సెస్ అనేది ఎవరైతే స్కూల్ చదువుతున్నారో వాళ్ళకి అండ్ కాలేజ్ చదివిన వాళ్ళకి, ఎవరైతే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అనేది ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకి ఇది చాలా యూస్ఫుల్ అయిన వీడియో. దయచేసి వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూడండి. అయితే మన స్కూలింగ్ నుండి కూడా టెన్సెస్ అనేది చదువుకుంటూ వచ్చాం. స్టిల్ మనం టెన్సెస్ అంటే భయపడుతూనే ఉంటాం. ఈ ఫార్ములాస్ ఏంటి, స్ట్రక్చర్స్ గుర్తుపెట్టుకోలేకపోతున్నాము, తర్వాత ఈ కీవర్డ్స్, టైమ్ ఇదంతా గుర్తుపెట్టుకోలేకపోతున్నాము అన్న ఇదిలోనే ఉన్నాం. దయచేసి వీడియో అనేది మధ్యలో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. చాలా ఈజీగా మీకు టెన్సెస్ అర్థమవుతుంది. సో టెన్స్ ఈజ్ ఈక్వల్ టు ద టైమ్. టెన్స్ డినోట్స్ అబౌట్ ద యాక్షన్ ఆఫ్ ద టైమ్. యాక్షన్ యొక్క టైం అనేది ఎప్పుడు జరుగుతుంది, ఆ యాక్షన్ అనేది ఏ టైంలో జరుగుతుంది, ప్రెజెంట్లో జరుగుతుందా, పాస్ట్లో జరుగుతుందా, ఫ్యూచర్లో జరుగుతుందా అని చెప్పడాన్నే మనం టెన్స్ అని చెప్పుకుంటాం. టెన్సెస్ డినోట్స్ ద యాక్షన్ ఆఫ్ ద టైం అండ్ స్టేట్స్ ఆఫ్ ద టైం. అంటే ఏంటి, మనం పని ఎప్పుడైతే చేస్తున్నామో ఆ యొక్క టైం గురించి లేదా స్టేట్ యొక్క టైం గురించి. స్టేట్ అంటే ఏంటి, స్థితి. అయితే ఇప్పుడు యాక్షన్ జరగకుండా మనం ఒక స్థితిలో ఉంటాం, అంటే ఎక్కడైనా ఉండడాన్ని మనం స్టేట్ అని అంటాం అనమాట. సో వాటి యొక్క టైంని మనం తెలుసుకోవడానికే టెన్స్ అనేది మనం చెప్పుకోవడం జరుగుతుంది. టెన్సెస్ అనేది ఎలా డివైడ్ అయ్యాయో చూద్దాం. సో ఫస్ట్ టైం, ప్రెసెంట్ టైం, పాస్ట్ టైం అండ్ ఫ్యూచర్ టైం, ఈ విధంగా మనకి డివైడ్ అయ్యాయి. సో ఇప్పుడు మనకి టెన్సెస్ అనేది 12 టైప్స్ ఎలా గుర్తించుకోవాలి అనేది ఈజీగా చూడండి. వీడియో మధ్యలో స్కిప్ చేయొద్దు. మధ్యలో స్కిప్ చేస్తే కనుక వీడియో మీకు అర్థం కాదు. సో చూడండి. ఫస్ట్ సింపుల్, కంటిన్యూస్ టెన్స్, పర్ఫెక్ట్ అండ్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్. మనకి టెన్సెస్ అనేది సింపుల్, కంటిన్యూస్ టెన్స్, పర్ఫెక్ట్ అండ్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ కింద డివైడ్ అయ్యాయి. సో ఇప్పుడు ఎలా రాయాలి మనకి? ప్రెసెంట్ సింపుల్, సింపుల్ ప్రెసెంట్. పాస్ట్ సింపుల్, సింపుల్ పాస్ట్. ఫ్యూచర్ సింపుల్, సింపుల్ ఫ్యూచర్. అయిందా? సింపుల్ ప్రెసెంట్, సింపుల్ పాస్ట్ అండ్ సింపుల్ ఫ్యూచర్. సో సింపుల్ అయిపోయింది. నెక్స్ట్ కంటిన్యూస్ టెన్స్. ప్రెసెంట్ కంటిన్యూస్ టెన్స్, పాస్ట్ కంటిన్యూస్ టెన్స్ అండ్ ఫ్యూచర్ కంటిన్యూస్ టెన్స్. ఫ్యూచర్ కంటిన్యూస్ టెన్స్. సో కంటిన్యూస్ టెన్స్ కూడా కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ పర్ఫెక్ట్ టెన్స్. ప్రెసెంట్ పర్ఫెక్ట్, పాస్ట్ పర్ఫెక్ట్ అండ్ ఫ్యూచర్ పర్ఫెక్ట్ కింద డివైడ్ అయ్యాయి. నెక్స్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్. ప్రెసెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్, పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ అండ్ ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్. ఇలా మనకి 12 టైప్స్ ఆఫ్ టెన్సెస్ అనేది డివైడ్ అవ్వడం జరిగింది. సో మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్.